హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేయటం ఎలానో తెలుసుకుందాం. అలాంటి బుక్స్ తరచుగా కొంటుంటావు కదా. ఈ పుస్తకం కూడా అలా ఉండటం చూసావు కదా. మామూలుగా నీ పుస్తకాలు ఇతరులు ఎవరికీ ఇవ్వవు కదా. ఒకసారి పుస్తకం ఇస్తే అది తిరిగి వస్తుందనే నమ్మకం లేదు కదా. నువ్వు ఇచ్చిన పుస్తకాలు ఇంతవరకు పోగొట్టుకోలేదు కదా. పై తెలుగు వాక్యాల చివరలో కదా అనే ప్రశ్న రావటం గమనించారు కదా. ఇలా కదా, కాదా, అవునా, లేదా అనే చిన్న ప్రశ్నలు మన కన్వర్జేషన్లో, అంటే అది తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, రావడం సహజం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తెలుగులో ఇలాంటి ప్రశ్నల విషయంలో సమస్య లేదు. ఎందుకంటే ఏ వాక్యానికైనా వచ్చే ప్రశ్న కదా, కాదా, అవునా, లేదా అనే వాటిలో ఏదో ఒకటి వస్తుంది. ఏది వచ్చినా పర్వాలేదు. కానీ ఇంగ్లీష్లో అది కొంచెం సమస్య. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రశ్న ప్రతి సెంటెన్స్కు దాని వెర్బ్ను బట్టి మారుతూ ఉంటుంది. సెంటెన్స్ చివర వచ్చే ఈ చిన్న చిన్న ప్రశ్నలను క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ వాడే అవకాశం చాలా ఫ్రీక్వెంట్ మాత్రమే కాకుండా అత్యంత సహజమైన ముగింపునిస్తుంది. క్వశ్చన్కు క్వశ్చన్ ట్యాగ్కు తేడా. క్వశ్చన్ అంటే అది మొత్తం ఒక సెంటెన్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యు వెరీ బిజీ? మీరు చాలా బిజీగా ఉన్నారా? చూసారా, ఇది మొత్తం ఒక సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక సెంటెన్స్ చివర వచ్చే సెంటెన్స్ భాగం మాత్రమే. సెంటెన్స్లో మిగతా భాగం లేకుండా క్వశ్చన్కు అర్థం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ బిజీ ఆంట్ యూ? మీరు బిజీగా ఉన్నారు కదా. ఇక్కడ ఆంట్ యూ క్వశ్చన్ ట్యాగ్. మిగతా సెంటెన్స్ లేకుండా క్వశ్చన్ ట్యాగ్ అయిన ఆంట్ యూకు అర్థం ఉండదు. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేయటం ఎలానో చూద్దాం. మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాల్సిన వాక్యం హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అనుకుందాం. ఈ భాగాన్ని స్టెమ్ అంటాం. దీనిని క్వశ్చన్ ట్యాగ్ రూపంలో రాయాలంటే add a comma at the end of the stem. హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అనే స్టెమ్ పక్కన కామా రాస్తాం. తర్వాత నోట్ ద వెర్బ్ను గుర్తించాలి. ఇక్కడ వెర్బ్ ఈజ్ కదా, దాన్ని కామా తర్వాత రాస్తాం. హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ ఈజ్. తర్వాత ఈ సెంటెన్స్లో స్టెమ్ భాగంలో నాట్ ఉందో లేదో గమనించటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్టెమ్లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. స్టెమ్ భాగంలో నాట్ లేకపోతే ట్యాగ్లో నాట్ ఖచ్చితంగా కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే కుదించిన రూపంలో అంటే ఇంట్గా వస్తుంది. హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ, ఇందులో నాట్ లేదు కాబట్టి హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ ఈజింట్గా రాస్తాం. స్టెమ్లో సబ్జెక్ట్ బదులు వచ్చే మాట ఐ లేదా వి లేదా యు లేదా హీ లేదా షీ లేదా ఇట్ లేదా దే చివర పెడతాం. ఇక్కడ సబ్జెక్ట్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ బదులు ఇట్ రాస్తాం. దాని తర్వాత
క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అప్పుడు పూర్తి సెంటెన్స్ హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ ఈజెంట్ ఇట్. హైదరాబాద్ అందమైన నగరం కదా. కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హైదరాబాద్ ముంబై కంటే పెద్దది కాదు కదా. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై ఈజ్ ఇట్. ఇండియా పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా. ఇండియా ఈజ్ లార్జ్ డెమోక్రసీ ఈజింట్ ఇట్. ఇంగ్లీష్ నేర్చుకోవటం కష్టం కాదు కదా, లేదా అవునా. ఇంగ్లీష్ ఈజంట్ డిఫికల్ట్ టు లెర్న్ ఈజ్ ఇట్. అతనికి ఇంగ్లీష్ తెలుసు కదా. హీ నోస్ ఇంగ్లీష్ డజంట్ హీ. ఆమె నిన్న సరిగా పాడలేదు కదా. షీ డిడెంట్ సింగ్ వెల్ ఎస్టర్డే డిడ్ షీ. నీకు కాఫీ ఇష్టం కదా. యు లైక్ కాఫీ డోంట్ యూ. నేను టెండూల్కర్లా బ్యాట్ చేయగలను కదా. ఐ కెన్ బ్యాట్ యాజ్ వెల్ యాజ్ టెండూల్కర్ క్యాంట్ ఐ. పై ఎగ్జాంపుల్స్ గమనించారు కదా. తెలుగులో అన్నింటికీ కదా అని వస్తే ఇంగ్లీష్లో ప్రతి సెంటెన్స్ చివర క్వశ్చన్ ట్యాగ్ తేడాగా అంటే ఈజ్ ఇట్, ఈజింట్ ఇట్, ఈజ్ ఇట్, డజంట్ హీ, డిడ్ షీ, డోంట్ యూ, కాంట్ ఐ వస్తున్నాయి కదా. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఫామ్ చేయాలనేది మరోసారి గుర్తు చేసుకుందాం. వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. దే ఆర్ హియర్ ఆంట్ దే. పై సెంటెన్స్లో దే ఆర్ హియర్ ఈ భాగాన్ని స్టెమ్ అంటాం. ఆంట్ దే కదా అనే భాగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేసేటప్పుడు స్టెమ్ పక్కన కామా పెడతా. దే ఆర్ హియర్ స్టెమ్లో వెర్బ్ ఏదో గమనించి దాన్ని కామా పక్కన రాస్తాం. ఇక్కడ వెర్బ్ ఆర్ కాబట్టి ఆర్ రాస్తాం. దే ఆర్ హియర్ ఆర్. స్టెమ్లో నాట్ లేకపోతే ట్యాగ్లో వెర్బ్కు ఇంట్ కలుపుతాం. నాట్ ఉంటే ఇంట్ రాదు. దే ఆర్ హియర్ అండ్. స్టెమ్లో సబ్జెక్ట్ బదులు వచ్చే మాట ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వీటిలో ఏదో ఒకటి చివర పెడతాం. ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి దే రాస్తాం. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దే ఆర్ హియర్ ఆంట్ దే. హైదరాబాద్ ముంబై కంటే పెద్దది కాదు. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై. ఈ స్టెమ్కు క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాం? స్టెమ్ చివర కామా పెడతాం. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై పక్కన కామా పెడతాం. వెర్బ్ స్టెమ్లో ఈజ్ కాబట్టి దాన్ని కామా పక్కన రాస్తాం. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై పక్కన కామా తర్వాత ఈజ్ ఉండడం గమనించవచ్చు. స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి ట్యాగ్లో నాట్ రాదు. చివరగా సబ్జెక్ట్ ఇక్కడ హైదరాబాద్ కాబట్టి దాని బదులు ఇట్ రాస్తాం. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హైదరాబాద్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ముంబై ఈజ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ క్రింది ఉదాహరణలు గమనించండి. వాళ్ళు గత రాత్రి ఇక్కడ ఉన్నారు కదా. దే వర్ హియర్ లాస్ట్ నైట్ వరన్ దే. స్టెమ్లో నాట్ లేదు కాబట్టి ట్యాగ్లో నాట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయాన్ వస్తున్నాడు కదా. అయాన్ ఈజ్ కమింగ్
ఇజంట్ హీ? గీత మీనా ఆడుకుంటున్నారు కదా. గీత అండ్ మీనా ఆర్ ప్లేయింగ్ ఆంట్ దే? మనం అక్కడికి 20 నిమిషాల్లో చేరుకోగలం కదా. వీ కెన్ రీచ్ దేర్ ఇన్ 20 minutes క్యాంట్ వీ? పై అన్ని స్టెమ్స్లో నాట్ లేదు కాబట్టి ట్యాగ్లో నాట్ వస్తుంది. రోహిత్ శర్మ పాక్ సిరీస్లో ఆడతాడు కదా. రోహిత్ శర్మ విల్ ప్లే ఇన్ పాక్ సిరీస్ వోంట్ హీ? స్టెమ్లో విల్ ప్లస్ ఉండి నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో వోంట్, విల్ నాట్ అని అర్థం వస్తుంది. తరుణ్ మాతో వస్తాడు కదా. తరుణ్ విల్ కమ్ విత్ అస్ వోంట్ హీ? స్టెమ్లో నాట్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది. చాలామంది హీరోలు పాడలేరు కదా. మెనీ హీరోస్ కెనాట్ సింగ్ కెన్ దే? స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. సుశీల పాడదు కదా. సుశీల షల్ నాట్ సింగ్ షల్ షీ? స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. నాట్ ఉంటే షాంట్ వస్తుంది. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతారు కదా. శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ప్లే వెల్ డోంట్ దే? ఇక్కడ వెబ్ ప్లే ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో డూ వస్తుంది. దానికి ఇంట్ కలిపి డోంట్ వాడతాం. అంటే ఇక్కడ స్టెమ్లో నాట్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వాడతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ చేయరు కదా. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ డోంట్ బౌల్ డూ దే? స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కమ్, గో, స్లీప్, ప్లే, బౌల్ లాంటివి వచ్చినప్పుడు డూ వస్తుంది. సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కమ్స్, గోస్, స్లీప్స్, ప్లేస్, బౌల్స్ లాంటివి వచ్చినప్పుడు డస్ వస్తుంది. చిత్ర బాగా పాడుతుంది కదా. చిత్ర సింగ్స్ వెల్ డజంట్ షీ? ఇక్కడ వెర్బ్ సింగ్స్ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి డస్ వస్తుంది. స్టెమ్లో నాట్ లేదు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది. నేను పార్టీ ఇవ్వబోతున్నాను కదా. ఐ ఆమ్ గివింగ్ ద పార్టీ ఆంట్ ఐ? మనం ఇంతకు ముందు తెలుసుకున్న రూల్ ప్రకారం ఇక్కడ స్టెమ్ ఐ ఆమ్ గివింగ్ ద పార్టీలో వెర్బ్ యామ్ గివింగ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో యామ్, దాని తర్వాత ఇంట్, స్టెమ్లో నాట్ లేదు కాబట్టి దాని తర్వాత ఐ వచ్చి మొత్తం క్వశ్చన్ ట్యాగ్ యామ్ అంట్ ఐ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఆంట్ ఐ అని వస్తోంది. ఇది చాలా ముఖ్య విషయం. ఐతో బిగిన్ అయ్యే సెంటెన్స్లో వెబ్ యామ్ ప్లస్గా ఉండి నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఆంట్ ఐగానే వస్తుంది. యామ్ అంట్ ఐ అనే క్వశ్చన్ ట్యాగ్ ఇంగ్లీష్లో లేదు. అయితే స్టెమ్లో నాట్ ఉంటే అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మళ్ళీ యామ్ ఐగా ఉంటుంది. ఏర్పాట్లు నేను చేయటం లేదు కదా. ఐఎమ్ నాట్ మేకింగ్ ద అరేంజ్మెంట్స్ యామ్ ఐ? ఇక్కడ స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ యామ్ ఐగా వచ్చింది. ఇది గుర్తించాలి ఫ్రెండ్స్. నేను ఆంధ్రుడిని కాదా. ఐఎమ్ ఆంధ్ర ఆంట్ ఐ? స్టెమ్లో నాట్ లేదు
నేను అమెరికన్ కాదు కదా. ఐఎమ్ నాట్ అమెరికన్. యామ్ ఐ? స్టెమ్లో నాట్ ఉంది కాబట్టి ఐ విషయంలో గుర్తుంచుకోవాల్సింది స్టెమ్లో నాట్ లేకుంటే క్వశ్చన్ ట్యాగ్ ఆంట్ ఐ అవుతుంది వెర్బ్ యామ్ ప్లస్ అయితే. స్టెమ్లో నాట్ ఉండి వెర్బ్ యామ్ ప్లస్ అయితే క్వశ్చన్ ట్యాగ్ యామ్ ఐ అవుతుంది. మరికొన్ని ఇతర వెబ్ ఫామ్స్ వచ్చే క్వశ్చన్ ట్యాగ్స్ ఇక్కడ ఇస్తున్నాం, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా స్టెమ్లో నాట్ ఉన్నప్పుడు షల్, షాంట్, విల్, వోంట్, కెన్, కాంట్, కుడ్, కుంట్, మే, మెంట్, మైట్, మైటెంట్ ఇది చాలా అరుదు. హ్యావ్, హ్యావెంట్, హ్యాజ్, హ్యాజెంట్, హ్యాడ్, హ్యాడెంట్, నీడ్, నీంట్, షుడ్, షుంట్, వుడ్, వుంట్. స్టెమ్లో నాట్ ఉంటే సమస్య లేదు, ఎందుకంటే వెబ్లో మొదటి మాట చెప్పి సబ్జెక్ట్ చెప్పేస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, కోహ్లీ బాగా ఆడలేకపోయాడు కదా. కోహ్లీ కుడ్ నాట్ ప్లే వెల్. కుడ్ హీ? సుధా నీకు సహాయం చేయదు అవునా. సుధా విల్ నాట్ హెల్ప్ యూ. విల్ షీ? అమర్ పాస్ కాలేదు అవునా. అమర్ హ్యాజంట్ పాస్డ్. హ్యాజ్ హీ? ఇలా మిగతావి బాగా ప్రాక్టీస్ చేస్తేనే క్వశ్చన్ ట్యాగ్స్ కరెక్ట్గా ఫామ్ చేయగలం. క్వశ్చన్ ట్యాగ్ లేని సంభాషణ చాలా నిర్జీవంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.